అందరికి నమస్కారం అండి. నా పేరు నరసింహులు కమతం. నేను ఇదే ఫస్ట్ వీడియో చేయడం. కానీ నేను వీడియో చేయడానికి చాలా కారణాలున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం మన ట్రెండింగ్‌లో నడుస్తున్న మన తెలుగు పాలిటిక్స్ అండ్ తమిళ్ పాలిటిక్స్ గురించి నాకున్న నాలెడ్జ్ ఒక కామన్ పీపుల్‌గా, ఒక కామన్ మ్యాన్‌గా నేను వివరించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఇప్పుడు మెయిన్‌గా వచ్చేసి తమిళనాడులో విజయ్ గారు గెలిచినందువల్ల మనకి ఇక్కడ మన ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలా గెలవలేదే. ఆయనకి దమ్ముంది, ఈయనకి దమ్ము లేదు. ఇలా చాలా సోషల్ మీడియాలో చాలా వరకు ఇలా వస్తున్నాయండి. దాని గురించి నేను ఒక 2, 3 రోజులుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకున్న ఇదిలో ఎందుకంటే నేను చెన్నైలో దాదాపు ఒక 15-17 సంవత్సరాలు చెన్నైలోనే ఉన్నాను. నాకు కొన్నిగా తెలుసు. తమిళ్ పాలిటిక్స్ కానీ నేను రోజు నా పని నేను చేసుకుంటూ ఏదో ప్రపంచంలో ఏమైనా జరుగుతుందో సోషల్ మీడియాలో అక్కడక్కడ తెలుసుకుంటూ ఉంటానండి. దాని గురించి మీతో కొద్దిగా షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్‌గా తమిళ్ పాలిటిక్స్, తెలుగు పాలిటిక్స్ చాలా తేడా. దీని విషయం ఏందంటే, తమిళ్ పాలిటిక్స్ వచ్చేసి ఉండే ఇప్పుడు 2 డీఎంకే, ఏఐడీఎంకే. జయలలిత పార్టీ, కరుణానిధి పార్టీ, ద్రవిడ పార్టీస్. ఇప్పుడు కొత్తగా వచ్చిన టీవీకే పార్టీ అంటే విజయ్ పార్టీ కూడా అదే కోవలోకి వస్తుంది. ఇప్పుడు మనలాగా రెడ్డిలో ఒక పార్టీ, నాయుడులో ఒక పార్టీ ఇలా లేదు. అక్కడ ఇప్పుడుండి ప్రస్తుతానికి ఉండే 3 పార్టీలు ఒకే భావజాలమే అంతా. అలాగే ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే 3 పార్టీలు ఒకే భావజాలం కాబట్టి ఏ పార్టీకేస్తే ఏమి ఓటు అని చెప్పి అదే మెథడ్‌లో ఉంటారు. నెంబర్ 2 ఇప్పుడు వచ్చి విజయ్ గారు ఆల్రెడీ పార్టీ పెట్టి 6 నెలలయింది. ఆయన గెలిచేసాడు. సీఎం అవుతున్నాడు. అంటే అసలుకి విజయ్ గెలిసిండు ఇదవుతుందని చెప్పేసి తమిళ్ పాలిటిక్స్‌లో, తమిళ్ మీడియాలో అంత నార్మల్‌గానే ఉంటుంది. కానీ మన తెలుగు న్యూస్ ఛానల్స్ గానీ, ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్ గానీ, అదేదో పెద్ద ఇదిగా జరిగిపోయినట్టుగా ఈ అసలకి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే అసలు వీళ్ళకి మెచ్యూరిటీ ఉందా? న్యూస్ ఏమన్నా తెలుస్తుందా? అసలు తమిళనాడు పాలిటిక్స్ గురించి తెలుసా? అని ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళనంతా చూస్తుంటే. ఇప్పుడు మెయిన్‌గా తమిళ్‌లో విజయ్ ఒక మంచి స్టారు. అది అందరూ ఒప్పుకోవాలా, అది నిజం. ఇంకొకటేందంటే తమిళనాడులో వచ్చేసి ఎవరైతే పాపులర్‌గా హీరోస్ అంటే ఎవరు ఉంటారో వాళ్ళనే ఇంకా తలల మీద పెట్టుకొని ఊరేగిస్తారు. మనలాగా ఇప్పుడు పాపులర్ అయినా కూడా హీరో సినిమా చూస్తాం, మా కులపోడికి ఓటేస్తాం. ఇలా ఇలా అంతా వాళ్ళు గొర్రెల్లాగా చూడరు. తమిళ్ పీపుల్ మెయిన్‌గా. అక్కడేందంటే పాలిటిక్స్ వచ్చేసి పొలిటీషియన్ మంచి చేయని, చెడు చేయని, మా హీరో మాకు నచ్చినోడు మేము వేసుకుంటాం. ఇలాగే ఉంటదక్కడ. అదే 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 ధోరణిలో ఈసారి ఎన్నికలు కూడా జరిగినాయి. ఆడొచ్చి దాదాపు 50 సంవత్సరాల పైన నుంచి డీఎంకే, ఏఐడీఎంకే. ఏఐడీఎంకే, డీఎంకే 2 కలిసే ఉన్నాయి. విడిపోయిన తర్వాత 2 పేరు మారినాయి. ఇప్పుడు టీవీకే వచ్చింది. ఆ టీవీకే వచ్చిన దాదాపు తమిళనాడులో ఇదివరకు వచ్చేసి ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఇంకొక 5 సంవత్సరాలు ఒకటి మారుస్తూ ఉన్నారు పార్టీని తమిళ ప్రజలు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు ఒక పార్టీ వస్తే దాని తర్వాత మార్చేస్తారు. ఏడీఎంకే, డీఎంకే, ఏడీఎంకే అలా మార్చుకుంటా. ఏది 10 సంవత్సరాలు 2 టర్ములుగా వచ్చిన పార్టీ ఇదివరకు లేదు. అలాగే ఈసారి కూడా కొత్తగా ఏదైనా టీవీకే వచ్చింది కదా, దాన్ని మారుద్దాం అని చెప్పేసి ఈసారి ప్రజలు అలా అనుకున్నారు. అలా అనుకుని ఓట్లేసి గెలిపించుకున్నారు. అది కూడా మెయిన్‌గా ఇప్పుడొచ్చి విజయ్‌కి వచ్చేసి 234 అసెంబ్లీ ఉన్నాయి ఇక్కడ తమిళనాడులో. ఇప్పుడు విజయ్ వచ్చి ఒక 150 సీట్ల పైన గెలిచి అలా అంటే ఇంకా ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడు అక్కడ గెలిచింది 108 మ్యాజిక్ ఫిగర్ కూడా కాదు. 108 ఇంకా సీఎం అవ్వాలంటే 10 కావాలా. వీళ్ళని ఇంకా వాళ్ళకి వీళ్ళ దగ్గర ఇంకా ఇదంతా మాట్లాడుకొని చేసుకోవాలా. అది ఇంకా తెగదు. ఈడ డీఎంకే కూడా దాదాపు 60 చిల్లర వచ్చాయి. ఏడీఎంకే 50 చిల్లర 60 దాకా వచ్చాయి. ఆ 2 స్ట్రాంగ్ అపోజిషన్‌లో ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు మనలాగా
మన 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 మనలాగా 164 వచ్చి వైఎస్ఆర్‌సీపీ 11 వచ్చాయి చూడండి. అలా వస్తేనే విజయ్‌కొచ్చేసి ఒక స్ట్రాంగ్ అనుకోవాలి. ఆడ వచ్చి అలా అలా ఏం జరగలేదు. వచ్చి విజయ్‌కొచ్చింది 108. అది వేరే విజయ్ పార్టీలో ఉండేవోళ్ళు 75% అందరూ వచ్చేసి ఆ 2 పార్టీల నుంచి వచ్చినోళ్ళే. ఓళ్ళేదో కొత్తగా తీసుకొనొచ్చాం పెట్ల. ఒక 25% ఆ డ్రైవర్ కొడుకని వాళ్ళు ఈళ్ళని ఉంటారు అంతేగాని అందరూ 75% వచ్చి ఆ పార్టీలో నుంచి, ఈ పార్టీలో నుంచి వచ్చినోళ్ళే అందరూ. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉంటది. అది కూడా వాళ్ళకొక ప్లస్ అయింది. అంతేగాని ఏదో జరిగిపోయింది, విజయ్ ఇదైపోయింది అని మన తమిళ్ మీడియా కన్నా గూడా మనకున్న ఒక నికృష్టమైన అలవాటేందంటే మన మీడియాకి, మన తెలుగు మీడియాకి అది అంటారు గదా! పాతకాలం. పక్కంటోరు మన కూర నచ్చదు, పక్కింటోళ్ళ పుల్లగూర నచ్చదని. అలా ఉందిక్కడ. ఇప్పుడు ఇప్పుడు విషయం ఏందంటే విజయ్. విజయ్ వచ్చేసి అలా ఇలా వచ్చిన 6 నెలల్లోనే గెలవడానికి కారణాలేంది? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మెయిన్ ఫస్ట్ ఏంటంటే విజయ్ సినిమా హీరో. పాపులర్ సినిమా హీరో. అది మామూలుగా యూత్ వాళ్ళు ఈళ్ళు అదొక ఓటింగ్ ఉంటది. 2 ఆయన పార్టీలో 75% వచ్చేసి సీనియర్‌లే. ఎవరు కొత్తోళ్ళేం గాదు. అక్కడి నుంచి, ఇక్కడి నుంచి వచ్చినోళ్ళే. వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంకు. అదొకటి. 3 డబ్బు. మెయిన్‌గా డబ్బు. డబ్బేందంటే ఇప్పుడు విజయ్ దగ్గర 600,00,00,000 పైనుంది. వాళ్ళు ఆ 75% చెప్పాను గదా! వాళ్ళకి వచ్చేసి అంత డబ్బు వాళ్ళు ఒక డబ్బున్న పార్టీ అది. డీఎంకే తర్వాత ఏడీఎంకే కాదు. డీఎంకే తర్వాత టీవీకే. టీవీకే పార్టీ అక్కడ డబ్బున్న పార్టీ తమిళనాడులో ఇప్పుడు. ఒక్కొక్కరికి అంతంత డబ్బులు పెట్టి అంతంత ఖర్చు పెట్టడం వల్ల ఈ 6 నెలల్లో వచ్చేసి పెద్ద పెద్ద సభలు పెట్టి అంటే మనుషులంతా కొంతమంది చచ్చిపోయిండ్రు. అది అది వేరే విషయం. అది మనకు సంబంధం లేదు. కానీ ఆ డబ్బులు పెట్టి బాగా ఖర్చు పెట్టి సభలు అయి పెట్టి ఇవాళ అదొక ప్లస్ అయింది. నంబర్ 3 సోషల్ మీడియా. సోషల్ మీడియా వచ్చేసి మీరు చూస్తే సోషల్ మీడియాలో వచ్చేసి ఒక సెక్షనే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అంటే డబ్బులున్నాయి గదా! పెట్టుబడి. అదొకటి పెట్టుకున్నారు. 4 సింపతి. విజయ్ వచ్చేసి ఏదో పవన్ కళ్యాణ్ లాగా ప్రజల కోసం మంచి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. ఇది ఇలా ఇందుకోసం అని చెప్పి ఆయన పార్టీలోకి రాలా. విజయ్‌కొచ్చేసి పర్సనల్‌గా ఆయనకి అవమానాలు జరిగినాయి కొన్ని. సినిమాలు రిలీజ్ చేయకుండా ఉండడం, సినిమాలు లేదు. దాని తర్వాత అప్పుడప్పుడు ఐటీ రైట్స్ జరగడం. దాని తర్వాత జయలలిత గారు ఉన్నప్పుడు ఏదో సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి విజయ్‌కి ఏదో అవమానం జరిగిందంట. అదొకటి విషయం. ఇలా కొన్ని ఆయన పర్సనల్ లైఫ్‌లో జరిగాయి అంతే. అది అన్నీ ఆయన ఆలోచించి ఒక మైండ్‌లో పెట్టుకొని ఏదైనా ఒకరోజు పార్టీ పెడదాం అని చెప్పి దానివల్ల వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలాగా ప్రజలకు మంచి చేద్దాం, ఉన్న డబ్బునంతా పంచేద్దాం. ఇలాంటి అలవాటు విజయ్‌కి లేదు. ఆహ్, పవన్ కళ్యాణ్ చేసిన సహాయాల్లో 10% కూడా విజయ్ చేయలేదు. అది మాకు తెలుసు. మేము తమిళనాడులో ఉన్నాం. మేము మెడ్రాస్‌లో ఉన్నాం. మాకు తెలుసు అయన్నీ. మీకేం తెలుసు? మీ తెలుగు మీడియాలో మీకేం తెలుస్తుంది అయన్నీ? మీరు టీఆర్‌పీ కోసం ఏదేదో ఊదరగొట్టేస్తుంటారు. అయన్నీ మీకు తెలుసా? నంబర్ 5 ఇప్పుడు వచ్చేసి డీఎంకే స్ట్రాంగ్ పార్టీ. ఏడీఎంకే జయలలిత గారు ఉన్నప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నింది. ఎప్పుడైతే జయలలిత గారు మరణించారో దాని తర్వాత ఆ పార్టీలో వచ్చేసి అంతే కొలాప్స్ అయిపోయింది పార్టీ. ఆ కొలాప్స్ ఆయన పన్నీర్ సెల్వం గారు ఆయన కూడా డీఎంకేలో చేరారు. ఈ ఎడపల్లిని ఆయన మాత్రమే కొద్దిగా స్ట్రాంగ్ అక్కడ అంతే. ఇంక లేదు. అది కూడా ఒక ప్లస్. ఎందుకంటే ఇప్పుడు ఏఐడీఎంకే జయలలిత పార్టీ కూడా వీక్ అయిపోతుంది. వాళ్ళొచ్చేసి బీజేపీని వాళ్ళందరూ ఒక కూటమి ఒకలాగా చేసుకున్నారు. అది కూడా అంత యూజ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రత్యామ్నాయం ఒక పార్టీ కావాలి కదా! ఆ జయలలిత గారి పార్టీని రీప్లేస్ చేయాలంటే ఒక పార్టీ కావాలా. అందుకని ఇన్ని రోజులు వచ్చి రజనీకాంత్ గారు పార్టీ పెడతారు, వస్తారు అని అనుకున్నారు. కానీ రజనీకాంత్ అంత ధైర్యం చేయలా. కానీ ఈ ఛాన్స్ వదులుకోకూడదని చెప్పేసి విజయ్ వచ్చేసి దాన్ని పెట్టి వాళ్ళ గ్రూపు వాళ్ళు అదే చెప్పాను గదా! మంచి బలిసిన పార్టీ బలిసిన గ్రూప్ ఉంది వాళ్ళది. అంటే అలా చెప్పకూడదు. డబ్బున్న గ్రూపు. వాళ్ళంతా ఇది మాట్లాడుకొని ప్రశాంత్ కిషోర్‌ది ఆయన సలహాదారుగా పెట్టుకొని పార్టీ స్టార్ట్ చేశారు వాళ్ళు. అదొక ప్లస్ వాళ్ళకి. నంబర్ 5 ఇప్పుడు అంటారు గదా! ఒక సింపతి అని. అంటే ఇయన్నీ చెప్పడం. ఏది ఈ ఐటీ రైట్స్ గురించి,
ఇయన్నీ అదొక సింపతి ఆయనకి. అది గూడా వర్కౌట్ అయింది. నంబర్ 6 ఏందంటే లేడీస్. ఈ విజయ్‌కొచ్చేసి మాస్ లేడీస్ ఫాలోయింగ్స్ ఎక్కువ. దా అది కూడా ఒక ప్లస్ అయింది ఆయనకి. ఇన్ని కారణాలున్నాయి ఆయన గెలవడానికి. ఆయన గెలిసింది కూడా 108 సీట్లు. అది ఇంకా మ్యాజిక్ ఫిగర్ కాదు. మీరనుకోవచ్చు. అది అయినా కూడా గ్రేట్ గదా! ఇదని. గ్రేట్ కాదని ఎవరు చెప్పరు. ఇప్పుడు ఆయన విజయాన్ని ఎవరు వచ్చేసి తక్కువ చేయరు. అందరూ స్వాగతిస్తారు. ఇప్పుడు నేను గూడా నేనేమో వా ఆయన ఆయన ఫ్యాన్ కాదని, ఆయన వ్యతిరేకం అట్టని కాదు. నేను ఇలా అనుకుంటున్నారు కదా మీరంతా. పవన్ కళ్యాణ్ పోలిక ఇదని. అలా లేదు. మన విషయం గనుకొస్తే మనకేందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు 15 సంవత్సరాలవుతుంది. ఆయన ఫస్ట్ మనం ఎలా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? స్టేట్స్ డివైడ్ అయిపోయి, ఇది లేదు. మనకి తాడు బొంగరం ఏమి లేకుండా మన స్టేట్ మనకిచ్చేసిండ్రు. క్యాపిటల్ లేదు, ఏమి లేదు. అప్పుడొచ్చేసి ఎవరైతే ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే ఇదంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా ఆలోచించి పోటీ చేయకుండా సపోర్ట్ చేశాడు ఎన్‌డీఏకి. అది రాజకీయం అంటే. అది మంచి రాజకీయం అంటే. అలా చేసి గెలిపించారు. అలా అబ్జర్వ్ చేసుకుంటా వచ్చారాయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క పాలన 5 సంవత్సరాల్లో. ఆ 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి ఒక ఇదొచ్చింది. ఏంది ఇలా జరుగుతుంది, మంచి దారిలో పోవడం లేదే అని చెప్పేసి ఇదొచ్చి ఆయనొచ్చేసి మళ్ళీ ఆ పార్టీకే ఆయన ఎదురు తిరిగారాయన. అది డేర్ పాలిటిక్స్ అంటే. అది పాలిటిక్స్ అంటే. డేర్ తిరిగి 2019లో వచ్చేసి ఆయనే స్వయంగా ఎటువంటి ఆ సిపిఎం, సిపిఐ లాంటి అయ్యో ఇప్పుడు లెక్కలేని పార్టీలు అయన్నీ వాళ్ళతో కలిసి పోటీ చేశారు. గెలిపించుకున్నారా? లేదు గదా! మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఒంటరిగా పోటీ చేసుంటే గెలిచుండేవాడు గదా! మరి అప్పుడు 2019లో నిలబడగారు. అప్పుడు గెలిపించుకోవచ్చు గదా! గెలిపించుకోరు. ఎందుకంటే మనకున్న దౌర్భాగ్యం ఏందంటే కుల పిచ్చి ఎక్కువ. మరి సినిమా అయితే సినిమా హీరోగా చేద్దాం. మన కులపోడికి ఓటేద్దాం. వాడు మంచోడా, చెడ్డోడా అంతలే. మన కులం అంతే. ఇదుంది. నంబర్ 3 ఎవరు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కాపు. ఆ ఉండే కాపులే ఆయన్నొచ్చేసి అదే నచ్చదు. మనోడొచ్చేసి పైకొస్తుంటే, మనోడు మంచి చేస్తుంటే ఇంకొకటి నచ్చదు గదా! అది. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి మన పాలిటిక్స్‌లో. అలాంటోడు మంచోళ్ళు ఎలా అంతలా గెలుస్తారు? గెలవరు. అదే చెప్పేది. తమిళనాడు పాలిటిక్స్ వేరు, ఆంధ్ర పాలిటిక్స్ ఇది ముందు మీరొచ్చేసి ఇప్పుడుండే ఈ సోషల్ మీడియా గాని, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఇయన్నీ అబ్జర్వ్ చేయాలి ఇయన్నీ. మెయిన్ స్ట్రీమ్‌కి ఎలాగో ఇది లేదా అది కుల ఛానల్స్, పార్టీ ఛానల్స్ ఎలా అయిపోయాయి. అయి వదిలేసేయండి. ఇప్పుడు ఉండే ఈ చిన్న చిన్న ఛానల్స్ అంతా, యూట్యూబ్ ఛానల్స్ అంతా అర్థం చేసుకోవాలి ఇదంతా. కొద్దిగా వర్కౌట్ చేయాలా. అంతేగాని ఏదో స్టూడియోలో కెమెరా ముందు కూర్చొని, ఒక చిన్న ఫోన్ పట్టుకొని అది ఇది అంటే కుదరదు. ఎందుకంటే మేము ప్రాక్టికల్‌గా మాకు తెలుసు కాబట్టి. మేము చెన్నైలో ఉన్నాం. మాకు తెలుసు కాబట్టి. సరేనా? అది. ఇకపోతే ఇప్పుడు జ మన విజయ్ గారు గెలిచారు. ఇది జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన అదంతా వాళ్ళ ఇది వదిలేసేయండి. అదంతా పట్టించుకునే అంత జోక్ అయన్నీ. ఇప్పుడు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి డేర్ పాలిటిక్స్ చేయడంలో మన ఇండియాలో బీజేపీలో నరేంద్ర మోడీ తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరు లేరు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే కూటమి గెలిచి ఇప్పుడు 151 సీట్ ఉన్నాయి 2019లో ఎవరికి? మన జగన్మోహన్ రెడ్డికి. 151 పార్టీని 11కి దించారంటే అది గెలుపంటే. అది గెలుపు. అది పక్కా గెలుపు అది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా దాటనివ్వం అన్నవాళ్ళు, దాని తర్వాత పర్సనల్‌గా తిట్టినోళ్ళు వీళ్ళంతా చాలామంది బ్యాచ్ ఉన్నారు కదా! వాళ్ళు ఒక్కరు గెలవలేదు. ఒక్కరు కూడా అసెంబ్లీలో రానీయకుండా చేసిండ్రు. అది గెలుపంటే. మరి ఇప్పుడు చూడండి. ఒకప్పుడు చంద్రబాబు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ లాగా ప్లస్ వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళనొచ్చేసి కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకోవడం ఇలా ఉన్నింది. కానీ ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు కూడా పేదలలో తిరుగుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నారు. దాని తర్వాత కూర్చొని కుర్చీలలో కూడా నార్మల్ కుర్చీలో కూర్చుంటున్నారు.
ఇప్పుడు ఎంత చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఆయన వచ్చేసి మీరు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇదని. కాదు. చంద్రబాబు నాయుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓహ్! ఇలా ఉంటేనే మనం వచ్చేసి ఇలా ఇంకా మన పార్టీని ఇంకా ఇది చేయగలం. ఇంకా మనం వచ్చేసి ప్రజల్లో ఇంకా ఇదిగా ఉండాలంటే ఇంకా మనం చేంజ్ అవ్వాలా. మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలా. మన నడవడిక చేంజ్ అవ్వాలని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి బాగా. ఈ తెలుగుదేశం పార్టీలో చాలా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు గాని ఉన్న మిగతా లీడర్స్ చాలామంది వాళ్ళ మాట తీరు అన్నీ మారిపోయాయి ఇప్పుడు. ముందులాగా బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడైతే కూటమిలో ఉన్నారో ఆయన స్ట్రిక్ట్‌గా ఉన్నారు ఆయన. ఆయన పద్ధతిలో ఆయన పోతున్నారు. ఆయన పద్ధతిలో పో 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 అలా పోవడం వల్ల మిగతా నాయకులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓహ్! ఇలా ఉంటేనే మనకి ఫ్యూచర్‌లో వచ్చేసి ఒక, ఒక కమిట్మెంట్ ఒక ఇదిలో ఉంటుంది. ఇలా ఉంటేనే ఇప్పుడున్న రోజులలో వచ్చేసి పాత ట్రెండ్ పోయింది. పాత ట్రెండ్ అంతా ఎవరు ఫాలో అవ్వడం లేదు ఇప్పుడంతా. ఇప్పుడొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసేది మెచ్యూరిటీ పాలిటిక్స్ అంతే. మీరు ఎవ్వరన్నా ఏమనుకోండి. ఆయన నమ్మి ఎవరైతే ఆయన బాగా నమ్ముతారో వాళ్ళకి మాత్రం అది అర్థమవుతుంది. మిగతా వాళ్ళకంతా అర్థం కాదు అయన్నీ. మిగతా అంతా ఇన్‌స్టంట్ పాలిటిక్స్. కాఫీలాగా ఇన్‌స్టంట్ పౌడర్ ఏసి కాకపోతే అది కాదు. దానికి ఫిల్టర్ కాఫీ పౌడర్‌కి ఇన్‌స్టంట్ చాలా తేడా ఉంటది కదా! ఫిల్టర్ కాఫీ కూడా ఎంత టేస్ట్‌గా ఉంటది. అది. అలా చేస్తున్నారు ఈయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన తీసుకున్న శాఖల్లో ఆయనొచ్చేసి ఎందుకు పంచాయతీరాజ్ తీసుకున్నారు? అయి కష్టం కాదా ఇదంటే అలా అక్కడి నుంచి రావాలా. ఏరులో నుంచి మొక్క వస్తుంది కదా! అలా అక్కడి నుంచి రావాలా ముందని చెప్పేసి అది మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేస్తున్నారాయన. అది ఇది. అలాంటిది ఇప్పుడు ఆయన చూడండి. ఇప్పుడు టీవీకే విజయ్ గారికి దాదాపు 600,00,00,000 ఉన్నాయి డబ్బులు. ఆయనకేం ఇబ్బందే లేదు డబ్బులకి ఎంతైనా ఖర్చు అలా కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి పోయిన ఎలక్షన్‌లో ఆయన చేసినట్టు 56, 57 కోట్లు నేను చూపించారు. అది కూడా ఉండుండదు. అది ప్రాపర్టీస్ అయ్యి ఉంటాయి. ఆయనకొచ్చే జీతం గూడా పిఠాపురంలో ప్రజలకు పంచుతున్నారాయన. ఇలాంటి మంచి పనులు ఇప్పుడు ఎప్పుడూ రోడ్లు చూడని గిరిజనులు అక్కడక్కడ అడవులల్లో, కొండలల్లో ఉండేవాళ్ళు రోడ్లు చూస్తున్నారు, లైట్లు చూస్తున్నారు. ఇలాంటివి కవర్ చేయాలి పోయి మీరు. ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉంటాయి చూడండి. ఇప్పుడు తెగ ఊదరగొడుతున్నాయి. అలాంటి కవర్ చేయాలి మీరు పోయి. అలాంటి కవర్ చేస్తేనే మీకు రేపు ఫ్యూచర్‌లో ఇంకా మీరంతా ఇన్‌స్టంట్ ఇప్పుడు ఒక టీఆర్‌పీ కోసం ఇది అవుతా దాని తర్వాత కనపడకుండా పోతారు మీరంతా. సరేనా? ఇప్పుడు అలాంటి కవర్ చేయండి. పేదలు ఈ విలేజెస్‌కి పోండి. విలేజెస్‌కి పోయేసి అక్కడుండే సమస్యలని తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పండి. అది 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 ఇది ఛానల్ చేయాల్సుంది. అంతేగాని మొన్నెవరో చూసాను నేను. మన విజయ్ గారు కారు డ్రైవర్ దగ్గర పోయి మైక్ పెడుతున్నారు. విజయ్ గారు కారు డ్రైవర్ నిజంగా డ్రైవర్ ఆయన? కాదు. ఆయనెప్పుడో పని చేసుంటారు ఆయన దగ్గర. ఆయన దగ్గర పోయి మైక్ పెట్టి అవసరమా? అంటే మీరేంది మన మనిషిని మనకొచ్చేసి మంచి చేసే మనిషిని తక్కువ చేయాలని చూస్తున్నారా మీరు? ఆ! మీరు అలా చేయడం వల్ల మీకు అసలు ఏం వస్తుందో నాకు అర్థం కావడం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు వేరే, విజయ్ వేరే. మీరు పోయి విజయ్‌ని అడగండి. మీరు ఇది పవన్ కళ్యాణ్ గారు ఇన్‌స్పిరేషన్ అంటారు ఆయన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విజయ్ వచ్చేసి ఈ ఎలక్షన్‌లో ఓడిపోయి ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ ఉండేవాడు కాదు అసలకి. సరేనా? ఎందుకంటే ఆయనకి డబ్బుంది బాగా. నేను చెప్పాను గదా! ఆయనకు అవమానం జరగడం వల్ల ఆయన పార్టీకి పెట్టాడు గానీ, ఆయనొచ్చేసి ప్రజలకొచ్చేసి ఇలా అయిపోతున్నారు, అలా అయిపోతున్నారు, వాళ్ళకి చెయ్యాలా ఆయన పార్టీ పెట్టలేదాయన. అది అర్థం చేసుకోండి. సరేనా? ఇంకా, ఇంకా వచ్చి ఏదో చెప్పారు. ఏది రోజా గారు గాని, ఇక్కడుండే వాళ్ళకి వాళ్ళ మూవీస్ అంతా ఫ్లాప్ అవుతున్నాయి. మేము సపోర్ట్ చేసిన వాళ్ళ వల్ల అక్కడ వచ్చేసి హిట్ అవుతున్నాయి. ఈ మూవీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడతారమ్మా మీరు? రోజా గారు వచ్చేసి విజయ్‌కి ఇప్పుడు విజయ్ మా వల్ల గెలిచిందని చెప్పారు. కానీ డీఎంకే పార్టీకి పోయి ప్రచారం చేసింది. ఏమైంది? పోయింది. అది ఈళ్ళంతా అవకాశవాదులు ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలంతా పాసింగ్ క్లౌడ్‌లాగా ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఆయన వేరే అసలకి. మీకు అర్థం కావడం లేదు. మీరు చూడండి. ఈ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటాయంటే,
ఇప్పుడు నేనేమైనా పర్లేదు, మా వోళ్ళేమైనా పర్లేదు, కానీ ప్రజలకేం కాకూడదు. అది ఆయన ఆలోచించేది. సరే అలాంటోళ్ళు చాలా 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 తక్కువ. ఇప్పుడొచ్చి నరేంద్ర మోడీ గారొచ్చేసి, నరేంద్ర మోడీ గారు ఆయనకి ఫ్యామిలీ లేదు. ఆయన డబ్బులు అవసరం లేదు ఆయనకి. ఆయన అలా కమిట్మెంట్ వల్ల చేస్తున్నందువల్ల ఇంకా నెక్స్ట్ టర్మ్ కూడా ఆయనే మన ఇండియాకి. రాహుల్ గాంధీ ఆయనంతే లేదంతే. అందుకని ఇప్పుడు మన ఇండియాలో ఈ డేరెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ లీడర్స్ మన ఎవరున్నారో వాళ్ళలో అతి తక్కువ 10 మందిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అది అర్థం చేసుకోండి మీరు. ఆ! ఇప్పుడొచ్చేసి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ రేపు విజయ్ గారు వచ్చేసి ముఖ్యమంత్రి అయినా కూడా తమిళనాడుకి అన్ ఆహ్, ఎన్ ఆపోజిట్ ఎంత స్ట్రాంగ్ వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఉన్నాయంటే 2 ఉన్నాయి వాళ్ళకి. 2 పార్టీలున్నాయి. ఏమో చెప్పలేం. రేపొచ్చేసి 108 మ్యాజిక్ ఫిగర్ 118. రేపు ఆ 2 పార్టీలు గెలవచ్చు. డీఎంకే, ఏడీఎంకే. లేపోతే కొంతమంది అలా జంప్ అయ్యి ఇది పడిపోవచ్చు. ఇలా చాలా ఉంటాయి పాలిటిక్స్‌లో. ఇది ఏమన్నా జరగొచ్చు. అంతేగాని మీరు దయచేసి విజయ్‌కి, పవన్ కళ్యాణ్ గారికి తేడా చూడకండి. అది వాళ్ళిద్దరు వేరే. సరేనా? వాళ్ళిద్దరు వేరే. మీకు మీకు మెచ్యూర్డ్ మీకు అదే ఆ సెన్స్ అనేది ఉంటే మీకు అర్థమవుద్ది. మీకు అది లేదు గదా! ఏదో మనకి మనకి వ్యూయర్స్ వచ్చేస్తారు. లైక్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఏదేదో థంబ్‌నెయిల్ పెట్టుకోవడం, ఇది చేయడం ఆ! ఇలా ఉంటుందది. నంబర్ 2 చాలా చెప్పాను ఇప్పటికి. కాపోతే ఇప్పుడేందంటే సినిమా విషయాలకొద్దాం. ఇప్పుడు తమిళనాడులో ఎలా అంటే ఒక హీరో అంటే చిన్న చిన్న హీరోలు చాలామంది వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటారు. మనకు గూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసేవాళ్ళు బయటికి రాలేరు. ఎందుకంటే ఉన్నాయి గదా! ఈ పార్టీలు దాన్ని వాళ్ళకి కాస్ట్ ఫీలింగ్ ఇయన్నీ ఉంటాయి. రాలేరు బయటికి అంతమంది. అలా అని పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. వాళ్ళ సొంత ఫ్యామిలీనే వద్దని జెప్పారు ప్రచారానికి వాటికి. ఆ! చెప్పండి. మళ్ళీ, మళ్ళీ మీరు చూడండి. ఇప్పుడొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చేసే పాలిటిక్స్ అదే మీరు మీరు ఎన్ననుకున్నా, ఏమన్నా చేసినా ఆయన మైండ్ సెట్ ఆయనకి తెలుసు ఏం చేయాలని. మీరు పెద్ద పెద్ద కోట్లిచ్చి సలహాదారులను పెట్టుకున్నా గూడా, ఆళ్ళ సలహాలు ఆయన. ఆయనకి తెలుసు ఏం చేయాలని. అదే చేస్తాడాయన. ఆ! ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ని సలహాదారుగా పెట్టుకున్నారు టీవీకే విజయ్. ఆయన ఏమేమి చేశారో అది గూడా ఒక ఇది ఆయనకి. ఎందుకంటే లోకల్‌లో ఇంక సోషల్ మీడియా ఎలా చేయాలా, ఎలాగో ఇలా మనకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహాలు అక్కడ ఇయలేదనుకుంటా. మంచి ఇచ్చాడనుకుంటా. ఇక్కడ మనకిచ్చాడు కదా! కానీ రెండోసారిలా అందుకే అదే ప్రశాంత్ కిషోర్ ఇచ్చడం వల్ల ఈ రెండోసారి పోయిండు. మరి ఆయనే చెప్తున్నాడు కదా! ఇప్పుడు వీడియోలన్నీ బయటకొస్తున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇంకా సీఎం అవ్వడం చాలా కష్టమని చెప్తున్నాడు కదా ఆయన. హ్మ్. ఇదే ఇంక రేపటి నుంచి ఆయన్ని గూడా ఏసేసుకుంటారు సోషల్ మీడియా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా అనేది కొ ఎంతో కొంత ఎంత చెడు చెప్పినా గూడా ఎంతో కొంత వాస్తవాలు కొన్ని చెప్పాల. వాస్తవాలు చెప్తేనే కొన్ని రోజులు సర్వే అవ్వగలరు. ఎప్పుడు ఇదే చెప్తుంటే బోర్ కొట్టేస్తది. ఇప్పుడు సాక్షి ఛానల్ గాని, సాక్షి పేపర్ గాని, సాక్షి సోషల్ మీడియా గాని, మరి వోళ్ళు నాకు నా పర్సనల్ ఒపీనియన్ వాళ్ళంతా కలియుగం ఉంది గదా! ఈ కలియుగంలో అంతమయ్యేతప్పుడు ఉంటారంట అప్పుడే కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోయి అప్పుడంట మన కలియుగం ఫినిష్ అయిపోయేది. ఆ టైంలో ఉంటారు చూడండి. అబద్ధాలు అన్నీ. ఆ టైంలో ఉంటారు కదా! ఆ టైంలో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడున్న వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు నాకు తెలిసి. కానీ ఏదో మన దౌర్భాగ్యం ఇప్పుడుండే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం ఇప్పుడు. సరే అది కర్మ ఎవరిని ఏమీ వదలదు. ఎప్పుడైనా కర్మకు బలి కావాల్సిందే. హ్మ్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు మంచి చేస్తే మంచిదే. కాదని చెప్పలా. ఇంకా మంచి చేస్తే ఇంకా మంచిదే కదా! మీకు తమిళనాడులో వచ్చేసి గవర్నమెంట్ పైన ఎక్కువ ఆధారపడరు. వాళ్ళు కార్పొరేటర్ ఉంటాయి ఎక్కువ. నాకంటే చెన్నై మాత్రమే తెలుసు. కార్పొరేట్ ఇది గవర్నమెంట్ అంతా ఇదే చేయరు నీకు. అక్కడంతా వచ్చేసి
కార్పొరేటర్ వాళ్ళే వచ్చేసి ఎక్కువ ట్రస్టీస్, ఇది ఎన్‌జీఓస్ చాలా ఉంటాయి అక్కడ. వోళ్ళు టేక్ ఓవర్ చేస్తారంతా. వోళ్ళు టేక్ ఓవర్ చేసేది. దాని తర్వాత ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి విషయానికొస్తే ఆయనొచ్చేసి స్టిల్ ఇప్పటికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ కావాలా? ఇప్పుడు మన పార్టీ డెవలప్ కావాలన్న ఆయనకొచ్చేసి ఆ ఆలోచన లేదు. చాలా తక్కువ. ముందొచ్చేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలా? ప్రజలొచ్చేసి ఒక ఒక షె ఒక స్ట్ స అదే స్టడీగా ఉన్నప్పుడు హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై ఇలా వచ్చేసి ఎలాగ జాబ్స్ అంత ఇది అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సెటిల్ అయిపోవాలా. అప్పుడు చూసుకుందాం అని ఆయన ఆలోచనలు అయన్నీ. అంతేగాని ఇప్పుడు ఏదో చేయాలా, అది చేయాలా, ఇది చేయాలంటే మీరు చెప్తే ఆయన వింటారా? వినరు. అలాంటోళ్ళు మీరు చెప్తే ఆయన వినే పనైతే ఆయన 'పవన్ కళ్యాణ్' గారు ఎందుకు అవుతారు? ఆయన వేరే. ఆ! ఆయన ఎప్పుడైనా మార్క్ మై వర్డ్ ఎప్పుడు సాలిడ్‌గా ఏదో ఒక రోజు ఒక విక్టరీ కొట్టి సీఎం సీట్‌లో 100% కూర్చుంటాడాయన. 100% కూర్చుంటాడు. అది ఏదో ఒక రోజు డెఫినెట్‌లీ అవుతుందది. కానీ ఆయన వచ్చేసి ఎప్పుడు కాలం అని ఒకటుంటుంది కదా! దాని ప్రకారం మనం పోవాలా. మన ప్రకారం అది రాదు. కాలం ప్రకారం మనం పోవాలా. అందుకని ఈ కాల్స్ ఈళ్ళంతా ఉంటారు గదా! ఈ పోల్చేవాళ్ళు. ఎప్పుడైనా మనిషిని పోల్చబాకండి. అది మంచి పద్ధతి కానే కాదసలకి. సరేనా? ఎప్పుడు వచ్చేసి ఈళ్ళు చేయాలని, ఈళ్ళు అదే చెడ్డ అలవాటు. ఆ చెడ్డ అలవాటు బహిర్గతంగా చెప్పేస్తాం. నీ చిన్న యూట్యూబ్ ఛానల్స్, ఈ ఛానల్స్ అన్నీ. కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. సెన్స్ అనేది ఒకటుంటది మనిషి. దాన్ని పెట్టి ఆలోచించండి. బయట మాలాంటి కామన్ పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారు అది చూడండి. అంతేగాని మీరేదో తమ్లైన్స్ ఏదేదో పెట్టేసి సింహం సింగిల్‌గా వచ్చింది. ఈడ జగన్మోహన్ రెడ్డి, ఆడ విజయ్ అని అంత లేదమ్మా అక్కడ. కొద్దిగా ప్రాక్టికల్‌గా ఆలోచించండి. అంటే నేను విజయ్ గారిని తక్కువ చేయడం 100% లేదు. మీరు పోల్చుతున్నారు చూడండి అది. ఇప్పుడు నక్కకి, నాగలోగానికి తేడా అని అది అలాంటి తేడా ఉంటుంది 'పవన్ కళ్యాణ్' గారికి, విజయ్‌కి. సరేనా? 'పవన్ కళ్యాణ్' గారు ఒక 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 స్టేజ్ దాటిపోయిన లీడర్ ఆయన. కాకపోతే ఆయనొచ్చేసి మీరు చూడండి 21కి 21 స్ట్రెయిట్ ఇండియాలో ఇదివరకి ఎవడు లేదు. ఇంక ఉండదు గూడా. అలాగే ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుంటే ఇంకా గెలిచుండేవాడే. కాకపోతే ఆయనొచ్చేసి అంచెలంచెలుగా రావాలా. ముందు స్టేట్‌నొచ్చేసి ఫస్ట్ డెవలప్ చేసుకుంటూ పోవాలా. ఆయనకొచ్చేసి మీలాగా పర్సనల్‌గా ఎవరితో గొడవలు గానీ ఇయన్నీ ఉండవు. ఆయన వచ్చేసి మెయిన్‌గా ప్రజల గురించి ఆలోచించేది. సరేనా? అలాగే మన మన ఇదులలో ఒక 10 మంది అలా ఆలోచించినట్టు ఒక 10 మంది ఆలోచిస్తే చాలు. నాకు తెలిసి ఇండియా బాగుపడిపోద్ది. ఆల్రెడీ ఆల్రెడీ ఎన్‌డీఏ వచ్చి ఒక్కొక్క ఇదిగా వస్తూనే ఉంది. మీరు చూడండి ఫ్యూచర్‌లో ఎన్‌డీఏ వల్లే మన ఇండియా వచ్చేసి ఒక 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 లెవెల్‌లో వెళ్ళిపోతుంది చూడండి ఇంకా. మీరు చూస్తా ఉండండి అలాగా. ఈ కాంగ్రెస్ ఇయన్నీ అదంతా పోయింది. అయన్నీ వచ్చేసి ఏమంటారు వాటిని ఒక ఒక కాలం పోయేసింది అదంతా. ఇప్పుడొచ్చేసి వాళ్ళంతా ఏదో ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అంత లేదు ఇంకా వాళ్ళకి. మనం ఇప్పుడు సౌత్‌లో వచ్చేసి ఒక్కొక్క ఇదిలో మన సౌత్‌లో అంతా చేంజ్ చేయడం చాలా కష్టం. అలా ఒక్కొక్క ఇదిలో ఒక అంచెలంచెలుగా జరుగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరంతా ఆలోచించడం మానేసేయండి. మీ పని లేదంటే మీరు చూసుకోండి. ఆయన గురించి ఆలోచించడం మానేసేయండి అసలకి. ఆయనొచ్చేసి ఏమేం చేసుకోవాలి, ఆయన పనిలో ఆయన చేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఇక మీరొచ్చేసి ఇది చూడండి. ఇప్పుడు 'త్రిష' విషయంలో మీకెందుకా? 'త్రిష' విజయ్ ఇంటికి పోయింది. మీ ఏమో ఒక 1 ఇయర్‌లో వచ్చేసి వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. అది మీకు తెలుసా? ఆ! అయన్నీ వాళ్ళ పర్సనల్ అయన్నీ వదిలేసేయండి. 'త్రిష' వచ్చేసి ఇంకొక 'జయలలిత' అవుతుంది. ఆహ్, మీకేమన్నా బుద్ధుందా? 'జయలలిత' ఒకరే, 'ఎంజీఆర్' ఒకరే, 'శివాజీ' ఒకరే, 'కరుణానిధి' ఒకరే, మనకి 'ఎన్టీఆర్' ఒకరే. ఈళ్ళంతా ఒక్కరే అంతే. ఆ ట్రెండ్ అలాగే ఉంటుందది. అంతేగాని వాళ్ళు ఈళ్ళలాగా అవుతారు, ఈళ్ళలాగా అవుతారు అయన్నీ పోల్చడం ముందు ఆ దరిద్రం ఆపండి ముందు. నాకు బాధేందంటే ఇప్పుడున్న మెచ్యూర్డ్‌గా కొంతమంది వీడియో పర్సన్స్
మన ఉన్నారు. చాలామందున్నారు. బర్డ్ మీడియాలో పవన్ కుమార్ సార్ ఉన్నారు. ఇలా చాలామందున్నారు. వాళ్ళ ఇది గాదు. కొంతమంది కిరణ్ ఛానెల్‌లో కిరణ్ సార్ ఉన్నారు. ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన కూడా వచ్చేసి ఇలా అప్పుడప్పుడు ఇలా అనాలిసిస్ చూసి నేను కూడా చూసాను వీడియోలు. అది కూడా మంచిది గాదు. అలా 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 చేయకూడదు. అలా అంటే మీ అభిప్రాయం సార్ అది. కాకపోతే ఏందంటే మీరు మీరు వచ్చేసి గ్రౌండ్‌లో చూడండి. విజయ్ ఎలా గెలిచారు? ఆయన అసలకి ఎలా సీట్‌లొచ్చి ఎలా వచ్చిందో అన్ని పార్టీలో ఎలాంటి మనుషులున్నారు? అక్కడ పరిస్థితులేంది? ఇయి ఆలోచించండి. అంతేగాని ఆయనలా ఈయన చేయడసలు. పవన్ కళ్యాణ్ గారొచ్చేసి మీరెంత తల కింద పెట్టి, కాళ్ళు పైకి తపస్సు చేసినా కూడా మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెయ్యరు. ఆయనకి తెలుసు ఏం చేయాలో. మీరు దయచేసి ఇయన్నీ ఆపుకోండి. ఇంకా చూడండి. ఇంకా ఆహ్, ఆహ్, ఇంకా 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 మంచి మంచి వీడియోలు ఇంకా చేయాలనుకుంటున్నాను నేను. ఇదే నా ఫస్ట్ వీడియో మామూలుగా. అంటే వేరే పర్సనల్‌గా నా పనులు అయి ఉంటాయి. కానీ ఏదో తప్పులుంటే క్షమించండి. కానీ నా యొక్క కోరికేందంటే ఈ ఈ ఈ ఇప్పుడు జరిగే ఈ ఇష్యూ పైన నాకెంతో ఇష్టమైన ఇన్‌స్పైర్ అండ్ నాకు చాలా ఇష్టమైన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు హైకోర్ట్ అడ్వకేట్ ఆయన. ఆయన కూడా ఈ ఒక వీడియో చేయాలి దీనిపైన. ఎందుకంటే ఆహ్, చే కొంతమంది, కొంతమంది మెచ్యూర్డ్ పర్సన్‌లో ఇలా వీడియోలు చేసి మంచి మంచి ఇది పెట్టడంలో ఆయనొకరు. నాకు తెలిసిన వాళ్ళలో. అలా నా నా కోరిక ఇది. కానీ ఆయన చూస్తారో లేదో తెలీదు. ఆయన దాకెళ్తుందో కూడా నాకు తెలీదు. చేస్తే బావుంటుందని అనుకుంటున్నాను. సారీ. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. కాకపోతే నేను చెప్పాలనుకున్నది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. ఉంటాను.